గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మగవారు అందరికీ కూడా మరి స్త్రీశక్తి గతంలో మనం ప్రారంభోత్సవం చేసుకుని మన రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా బస్ ఇచ్చాం. దాన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుని కోట్లాది మంది మరి బస్సుల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి స్త్రీశక్తి ద్వారా ప్రజలందరూ మహిళా సోదరి మనందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదే తరుణంలో గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి దివ్యాంగులు అందరికీ ఏదైతే మగవారు ఉన్నారో వారందరికీ కూడా కవర్ అయ్యే విధంగా మరి ఆ రోజు ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రిగా లాంచ్ చేయడం, దాంట్లో భాగంగా మన ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి మన కూటమి నాయకులందరూ కలిసి మరి ఈరోజు ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారందరినీ కూడా బస్సులో మరి ఉచితంగా టికెట్ ఇచ్చి మరి ముమ్మిడివరం చుట్టూ మరి రౌండ్ వేయడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చామో మరి పెన్షన్ గతంలో 200 ఉండేది. 2014 ముందు కేవలం 200 ఉండే పెన్షన్ని మరి వికలాంగులకు 2000 చేయటం, మరి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 ఇస్తాను. గతంలో 3000 ఇచ్చేదాన్ని మరి 6000, 10,000, 15,000 కూడా ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారి కేటగిరీలు బట్టి ఇవాళ సమర్థవంతంగా 1వ తారీఖున 10 గంటలలోపే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మన నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ కూడా మనం మరి మీటింగ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా మరి ₹1,00,00,000 వ్యయంతో మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సుమారు 400 మందికి పైగా 800 ఉపకరణాలు అందించాం. మరి దాంట్లో కొంతమంది దేబడిపోయిన కూడా కొంతమంది 15-20 మందికి ఈరోజు కూడా ట్రైసైకిల్స్ మరి అందజేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ప్రభుత్వం అన్ని రంగాలని కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దాంట్లో మగవారికి మరి బస్సు సౌకర్యం ఇవాళ మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి మన నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో ఏదైతే స్త్రీశక్తిలో బస్సులు ఏదైతే బస్సులు ఉన్నాయో సుమారుగా 10-15 రకాల బస్సులు ఎక్స్ప్రెస్లు అన్నిటిలో కూడా వీరికి కూడా సమానంగా హక్కు కల్పించి మరి ఈరోజు దాన్ని కార్యరూపం చేపట్టాం. కాబట్టి మరి మన నియోజకవర్గ మన దివ్యాంగుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి మా నియోజకవర్గంలో దివ్యాంగులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఈ బస్సులో ప్రయాణం చేయడం వారి కళ్ళల్లో ఆనందం చూసాం. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మరి రేపే తెలుగు సంవత్సరాది కూడా ఉంది. తెలుగు సంవత్సరాదికి ముందు రోజునే మరి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి ఈ సంవత్సరాది సందర్భంగా ఏదైతే మన నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన అతిథులకి మన ఎమ్మెల్యే గారు, మన డాక్టర్ సుబ్బరాజు గారికి, అలా చెల్లి అశోక్ గారికి, ఈ వచ్చిన అతిథులకి దర్శన్ గారికి, దొరబాబు గారికి, వీళ్ళందరికీ నమస్కారంలో. ఇవాళ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఒక వరం లాంటిది. ఈ గత 5 సంవత్సరంలో చేయలేనిది ఒక 3,000 నుంచి 6,000 పెంచడం, మళ్ళీ 10,000, 15 అర్హతను బట్టి 1వ తారీఖుకే మా అందరికీ అందివ్వటం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు శుభదినం. ఈ దివ్యాంగులందరికీ ఫ్రీగా టికెట్ ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ జీవో జారీ చేసింది. అది దివ్యాంగుల దినోత్సవం నాడు చెప్పారు, ఈరోజు అమలు చేశారు. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు వాళ్ళు కృతజ్ఞతగా ఈరోజు పాదాభిషేకం చేశారు. దివ్యాంగులందరూ పాదాభిషేకం చేసినారు. అంతే. ఈ కూటమి ప్రభుత్వం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో మాకు చేతి సంఖ్య కూడా ఎవడో ఇవ్వలేదు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక మా ముమ్మిడివరం నియోజకవర్గంలో ₹1,00,00,000 ఉపకరణాలు దివ్యాంగులకు అందించడం జరిగింది.
ఉచిత బస్సు ప్రయాణానికి మాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరికీ నమస్కరిస్తూ మాకు ఎంతో పడి కూటమి ప్రభుత్వం రుణపడి ఉన్నామని మీకు తెలియజేసుకుంటాం.